స్వస్తి స్త్రీ విశ్వావసునామ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలు సాధారణ ప్రభావంతో కూడి ఉంటాయి. మీరు ముందుకు సాగడానికి సామరస్యంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. మీ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉండండి మరియు వ్యక్తిగత పనులను వేగవంతం చేయండి. కుటుంబంలో సౌఖ్యం మరియు సంతోషం వెల్లువిరుస్తాయి. బంధువులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తారు. అన్వేషణాత్మక కార్యకలాపాలు బలాన్ని పుంజుకుంటాయి. ముఖ్యమైన పనులలో చురుగ్గా ఉంటారు. ప్రణాళికలలో వేగాన్ని కొనసాగించండి. వ్యక్తిగత విషయాలు చక్కబడతాయి మరియు సంబంధాలు సౌకర్యవంతంగా ఉంటాయి. ఈరోజు ధనుసు రాశి వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా మరియు స్థిరంగా ఉంటుంది. ఇది భారీ లాభాలు లేదా ఊహించని నష్టాలు వచ్చే సమయం కాదు. మీ ఆర్థిక ప్రయాణంలో ఇది ఒక ప్రశాంతమైన రోజు. మీరు వివేకంతో ముందుకు సాగాలని సూచించబడింది. అంటే మీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన కొనుగోళ్లకు లేదా ఆర్భాటాలకు పోకండి. మీ బడ్జెట్కు కట్టుబడి ఉండడం మంచిది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు వాటికి అనుగుణంగా చిన్న చిన్న పొదుపులు చేయడం ప్రారంభించండి. నియమాలను నిర్లక్ష్యం చేయవద్దనే సూచన ప్రకారం మీరు చెల్లించాల్సిన బిల్లును, పన్నులు లేదా ఇతర ఆర్థిక బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. చట్టపరమైన లేదా ఆర్థిక నిబంధనలు పాటించడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు. వ్యవస్థపై నమ్మకం ఉంచండి. అంటే స్థిరమైన మరియు నమ్మకమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆశించి మోసపూరిత పథకాలలో చిక్కుకోవద్దు. చర్చలలో అప్రమత్తంగా ఉండటం ఆర్థిక విషయాలకు కూడా వర్తిస్తుంది. ఎవరితోనైనా ఆర్థిక ఒప్పందాలు లేదా చర్చలు జరుగుతున్నప్పుడు ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనించండి మరియు స్పష్టత వచ్చే వరకు ముందుకు వెళ్ళవద్దు. మొత్తం మీద ఈరోజు మీ ఆర్థిక జీవితంలో క్రమశిక్షణ, వివేకం మరియు స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు. ఈరోజు ధనుసు రాశి వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ధనుసు రాశి వారి ఆరోగ్యానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శారీరక సంకేతాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీ శరీరం మీకు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తుందో వినండి. చిన్న చిన్న అనారోగ్య లక్షణాలను లేదా నొప్పులను నిర్లక్ష్యం చేయవద్దు. అలసట, నీరసం లేదా మానసిక ఒత్తిడి వంటి సంకేతాలను గమనిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవడం లేదా అనవసరమైన చర్యలు తీసుకోవడం మంచిది. నియమాలను పాటించడం ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది. సరైన ఆహార నియమాలు, వ్యాయామ ప్రణాళిక మరియు నిద్ర వేళలను ఖచ్చితంగా పాటించండి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండటం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కుటుంబంలో సౌఖ్యం మరియు సంతోషం మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మానసిక ప్రశాంతత కోసం కుటుంబ సభ్యులతో సమయం గడపండి. ఇది మీ ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. మీరు మీ లక్ష్యాల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యతను పాటించడం చాలా అవసరం. మొత్తం మీద ఈరోజు మీ శరీరం చెప్పేది వింటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మీరు ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉండగలరు. అనవసరమైన ఆందోళనకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు ధనుసు రాశి వారి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారి ఉద్యోగస్తులకు ఈరోజు ఒక సాధారణ మరియు క్రమబద్ధమైన రోజుగా ఉంటుంది. మీరు మీ విధులను సక్రమంగా నిర్వర్తించడంపై దృష్టి పెట్టాలి. వ్యవస్థాగత పనులను వేగవంతం చేయాలనే సూచన ప్రకారం మీరు పూర్తి చేయాల్సిన పనులను ముఖ్యంగా నియమిత ప్రక్రియలతో కూడిన పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. మీ పై అధికారులు లేదా సంస్థ యొక్క నియమ నిబంధనలను గౌరవించండి మరియు వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యవస్థపై నమ్మకం ఉంచండి. అంటే మీ సంస్థ యొక్క పని విధానాలపై మరియు మీ బృందంపై విశ్వాసం కలిగి ఉండండి. ఇది సానుకూల పని వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉండండి. ఈరోజు మీకు కేటాయించిన పనులను పూర్తి శ్రద్ధతో మరియు నిబద్ధతతో పూర్తి చేయండి. చర్చలు మరియు సమావేశాలలో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. మీ అభిప్రాయాలను స్పష్టంగా మరియు సామరస్యపూర్వకంగా తెలియజేయండి. కానీ అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ మాటలు అపార్థం చేసుకోబడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. మీరు ముఖ్యమైన పనులలో చురుగ్గా ఉంటారు మరియు మీ ప్రణాళికలలో వేగాన్ని కొనసాగిస్తారు. సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించండి. సామరస్యపూర్వక వాతావరణం మీ ఉత్పాదకతను పెంచుతుంది. మొత్తం మీద ఇది పెద్ద పురోగతులు లేదా అడ్డంకులు లేని స్థిరమైన రోజు. క్రమశిక్షణతో మరియు అంకిత భావంతో పనిచేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు ధనుసు రాశి వారి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుసు రాశి వ్యాపారస్తులకు ఈరోజు ఒక ఆలోచనాత్మకమైన మరియు ప్రణాళికాబద్ధమైన రోజు.
ఇది భారీ లాభాలను ఆర్జించే సమయం కానప్పటికీ, మీ వ్యాపార పునాదులను బలోపేతం చేసుకోవడానికి అనుకూలమైన రోజు. వివేకంతో మరియు సామరస్యంతో ముందుకు సాగడం ముఖ్యం. భాగస్వాములతో లేదా కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు సామరస్యాన్ని పాటించడం ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. అన్వేషణాత్మక కార్యకలాపాలు బలాన్ని పుంజుకుంటాయి. అంటే కొత్త మార్కెట్ అవకాశాలను అన్వేషించడానికి, కొత్త ఉత్పత్తుల గురించి పరిశోధన చేయడానికి లేదా వ్యాపార విస్తరణ ప్రణాళికలను రూపొందించడానికి ఇది మంచి సమయం. అయితే తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా పరిశీలన చేయడం ఉత్తమం. నియమాలను నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారానికి సంబంధించిన చట్టపరమైన, పన్ను సంబంధిత మరియు ఇతర నిబంధనలను ఖచ్చితంగా పాటించండి. ఇది భవిష్యత్తులో ఇబ్బందులను నివారిస్తుంది. వ్యవస్థాగత పనులను వేగవంతం చేయండి. మీరు అకౌంటింగ్, ఇన్వెంటరీ నిర్వహణ లేదా ఇతర అంతర్గత ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి ఈ రోజును ఉపయోగించుకోండి. చర్చలలో, ముఖ్యంగా వ్యాపార ఒప్పందాలు లేదా భాగస్వామ్య చర్చల్లో అప్రమత్తంగా ఉండండి. ప్రతి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి స్పష్టత లేకుండా ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. మీ వ్యాపార ప్రణాళికలలో వేగంగా కొనసాగించండి మరియు మీ దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉండండి. ఈరోజు దూకుడుగా కాకుండా వ్యూహాత్మకంగా మరియు స్థిరంగా అడుగులు వేయడం ద్వారా వ్యాపారంలో విజయం సాధించవచ్చు. ఈరోజు ధనుసు రాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుసు రాశి విద్యార్థులకు ఈరోజు అధ్యయనం మరియు అభ్యాసంపై దృష్టి పెట్టడాన్ని అనుకూలంగా ఉంటుంది. మీ విద్యా లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉండటానికి ఇది సరైన సమయం. మీ ఏకాగ్రత స్థాయి స్థిరంగా ఉంటుంది. దీనివల్ల మీరు కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. మీ అధ్యయన ప్రణాళికలో వేగంగా కొనసాగించండి. మీరు నిర్దేశించుకున్న షెడ్యూల్కు కట్టుబడి ఉండండి మరియు వాయిదా వేసే ధోరణికి దూరంగా ఉండండి. ఈరోజు ధనుసు రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ధనుసు రాశి వారు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ మరియు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రధానంగా శారీరక సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ ఆరోగ్యం ప్రాధాన్యతగా ఉండాలి. స్వల్ప అనారోగ్యంగా అనిపించినా వెంటనే విశ్రాంతి తీసుకోండి మరియు అవసరమైతే వైద్య సలహా తీసుకోండి. రెండవది, నియమాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇది వృత్తి, వ్యాపారం, ఆర్థికం లేదా ట్రాఫిక్ నియమాలు కావచ్చు. నియమాలను పాటించడం ద్వారా అనవసరమైన జరిమానాలు లేదా ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మూడవది, చర్చలలో అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా సున్నితమైన లేదా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. అపార్థాలకు తావివ్వకుండా స్పష్టంగా మరియు సామరస్యపూర్వకంగా సంభాషించండి. ఆర్థిక విషయాలలో వివేకంతో వ్యవహరించండి. తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదా అధికంగా ఖర్చు చేయడం వంటివి చేయవద్దు. మీ ఆర్థిక ప్రణాళికకు కట్టుబడి ఉండండి. వ్యవస్థపై గుడ్డిగా కాకుండా విచక్షణతో నమ్మకం ఉంచండి. ఇతరులు చెప్పిన మాటలను వెంటనే నమ్మేయకుండా వాస్తవాలను మీరే స్వయంగా నిర్ధారించుకోవడం మంచిది. ప్రయాణాలలో కూడా జాగ్రత్త అవసరం. వేగాన్ని నియంత్రించుకోవడం మరియు అన్ని భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఈ రోజును ప్రశాంతంగా మరియు ఎటువంటి ఆటంకాలు లేకుండా గడపగలరు. ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ జీవితం అత్యంత ఆనందదాయకంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. కుటుంబంలో సౌఖ్యం మరియు సంతోషం వెల్లువరిస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన మరియు ప్రేమపూర్వక వాతావరణం నెలకొని ఉంటుంది. ఇది మీకు మానసిక బలాన్ని మరియు విశ్రాంతిని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన మరియు సామరస్యం పెరుగుతాయి. బంధువులు కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తారు. అంటే మీ బంధువుల నుండి మీరు శుభవార్తలు వినవచ్చు లేదా వారి జీవితం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో మీ సంబంధాలు బలపడతాయి. వ్యక్తిగత విషయాలు చక్కబడతాయి. గతంలో ఏవైనా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు లేదా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. పెద్దల సలహాలు తీసుకోవడం మరియు అందరి అభిప్రాయాలను గౌరవించడం ద్వారా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈరోజు వారి జీవిత భాగస్వామితో సంబంధాలు అత్యంత సౌకర్యవంతంగా మరియు సామరస్యపూర్వకంగా ఉంటాయి. మీ ఇద్దరి మధ్య బంధం బలంగా మరియు స్థిరంగా ఉంటుంది. వ్యక్తిగత విషయాలు చక్కబడతాయి అనే సూచన ప్రకారం మీ వైవాహిక జీవితంలో ఏవైనా అపార్థాలు లేదా పరిష్కారం కాని సమస్యలు ఉంటే వాటిని ఈరోజు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయం. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. చర్చలలో అప్రమత్తంగా ఉండాలనే సూచన ఇక్కడ కూడా వర్తిస్తుంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమగా, మృదువుగా మాట్లాడండి. తీవ్రమైన లేదా విమర్శనాత్మక పదాలను ఉపయోగించకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మంచి వాతావరణంలో కూడా చిన్న మాట పెద్ద వివాదానికి దారితీయవచ్చు. మీ భాగస్వామి యొక్క భావాలను మరియు అభిప్రాయాలను గౌరవించండి. కుటుంబంలో నెలకొన్న సౌఖ్యం మరియు సంతోషకరమైన వాతావరణం మీ ఇద్దరి సంబంధంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి రోజు. మీ లక్ష్యాల పట్ల మీ భాగస్వామి యొక్క మద్దతు మీకు లభిస్తుంది. మొత్తం మీద ఇది మీ వైవాహిక బంధం బలోపేతం చేసుకోవడానికి, ఆనందంగా గడపడానికి మరియు పరస్పర అవగాహన పెంచుకోవడానికి ఒక అద్భుతమైన రోజు.